స్తోత్రములు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం నా పేరు పెట్టబడిన నా జనులు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనం. 13 నుంచి చదవండి. వాన కురవకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయకుండాటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను ఆలకించి వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం. 15వ వచనం కూడా చూడండి. ఈ స్థలం ముందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండేట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. దేవుని స్తోత్రం. దయచేసి మరి దేవుని సేవకులు మరి దేవుని సన్నిధి కాబట్టి మరి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోనుతో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడంటే, సొలొమోను 1000 బలులు అర్పించాడు దేవుని సన్నిధిలో. ఎందుకు అర్పించాడంటే, అంతకుముందు తన యొక్క తండ్రి సెలవిచ్చాడు, లోకులందరి పో మార్గాన్ని నేను వెళ్తున్నాను కాబట్టి నీవే విధంగా జీవించని ఎంతో ఆశీర్వదించాడు. తర్వాత సొలొమోను దేవుని సన్నిధిలో 1000 బలులు అర్పించాడు. 1000 బలులు అర్పించినప్పుడు దేవుడు అడిగాడు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఏం కావాలి కోరుకో అంటే సొలొమోను ఏమడిగాడు? ప్రభువా, ఇంత గొప్ప సామ్రాజ్యానికి నా తండ్రి తర్వాత నీ కృపను నాకు అనుగ్రహించావు, నన్ను రాజుగా చేశావు కాబట్టి ఇంత గొప్ప మందిరాన్ని కానీ, ఈ యొక్క సమస్త జ్ఞానాన్ని కానీ, సమస్త విషయాల్లో నాకు జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేశాడు. చూసారా, మనమైతే ఏమడుగుతాం? 1000 బలులు అర్పించినప్పుడు 1000 బలులు అంటే 1000 ప్రార్థనలు చేశాడు. 1000 ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమైతే మనం ఏమడుగుతాము? నా పిల్లవాడికి పెళ్లి చేయి, నా పిల్లకి కుమార్తెకు పిల్లలు ఇవ్వు, ఇంకా లేదా ఉద్యోగం ఇవ్వు, లేదా ఇంకా ఈ లోక సంబంధం ఎన్నో అడుగుతాం. అయితే సొలొమోను ఏమడిగాడు? ఏది అవసరమో అది అడిగాడు. తన జీవితానికి ఏది కావాలో అది అడిగాడు. మనం కూడా ఈ సమయంలో దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే, అసలు దేవుని సన్నిధి ఎందుకు? దేవుని సన్నిధి ఎందుకంటే, వర్షాలు కురవనప్పుడే కానీ, వర్షాలు కురవట్లేదనుకోండి, దేవుని సన్నిధికి రావాలి. వర్షాలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, దేవుని సన్నిధికి రావాలి. పొలాలు పండట్లేదు అనుకోండి, దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి మిడతలు వచ్చి పురుగులు వచ్చి పంట యొక్క పొలాన్ని తినివేస్తున్నాయి అనుకోండి, దేవుని సన్నిధికి రావాలి. దేశాన్ని నాశనం చేయడానికి రకరకాల తెగులు, కరోనా, ఎన్నో ఉపద్రవాలు వస్తున్నాయని అనుకోండి, దేవుని సన్నిధికి రావాలి. బైబిల్ గ్రంథంలో జలప్రలయం వచ్చింది. ఎందుకు వచ్చింది? భూమి మీద చెడుతనం గొప్పలు కాబట్టి దేవుని సన్నిధికి చేరింది. ఎప్పుడైనా సరే నీ జీవితంలో దేవుడు మేలు చేయాలంటే నీ నీతి సంపూర్ణం అవ్వాలి. కీడు చేయాలంటే నీ యొక్క పాపం సంపూర్ణం అవ్వాలి. అబ్రహాం కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? ఇదిగో నీ ఆకాశ నక్షత్రాలంత చూడు, నీ సంతానాన్ని ఆ విధంగా చేస్తాను, ఇస్రాయేలీయులంతా చూడు,
నీ సంతానాన్ని ఆ విధంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రభువా, మరి ఈ యొక్క ప్రపంచాన్ని నేను ఎప్పుడు స్వాధీనపరుచుకుంటాను, నాకెలా తెలియనని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? అమోరీల అక్రమము సంపూర్ణం కాలేదు కాబట్టి నీ 4వ తరం వారు ఈ విధంగా దీవించబడతారు, 430 సంవత్సరాలు గడువు పట్టుతుంది అని దేవుడు చెప్పాడు. ఆ తర్వాత నువ్వు క్షేమముగా వృద్ధాప్యంలో దేవుని సన్నిధికి చేరతావు. అంతకుముందు అబ్రహాము బలులు అర్పించాడు. ఏ విధమైన బలులు అర్పించాడు? కోడి 3 సంవత్సరాలు కోడి, 3 సంవత్సరాలు పొట్టేలు, 3 సంవత్సరాలు దూడ, మరి గువ్వ, అలాగే పావులు పిల్ల అర్పించినప్పుడు మరి దేవుడు రావాలి. బలులు అర్పిస్తే దేవుడు రావాలి. ఎవరు వచ్చారు? మరి గ్రద్దలు వచ్చింది. గ్రద్దలు వచ్చినప్పుడు తోలు వేశాడు. తోలు వేసిన తర్వాత గాఢాంధకారపు చీకటి వచ్చింది. ఆ తర్వాత గాఢాంధకారపు చీకట్లో భయంకరమైనటువంటి గాఢ నిద్ర వచ్చింది. ఆ తర్వాత దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై, ఇదిగో అబ్రహామా, నీ యొక్క ఆశ ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే, ఇదిగో అమోరీల అక్రమం సంపూర్ణం కాలేదు, ఆ తర్వాత మరి 430 సంవత్సరాల తర్వాత నీ ఆశ నెరవేర్చబడుతుంది. ఈ ప్రపంచమంతా కూడా నువ్వు విస్తరించబడతావు. ఆకాశ నక్షత్రాల్లాగా, భూమి యొక్క ఇస్రాయేలులాగా. ఇస్రాయేలు అంటే ఎవరు? ఇస్మాయేలీలు, హాగరుకు పుట్టిన సంతానం. అలాగే ఇస్రాయేలీలు, ఇస్సాకు పుట్టిన సంతానం. మరి ఆకాశ నక్షత్రాలు అంటే ఎవరు? ఆకాశ నక్షత్రాలు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తం చేత, ఆత్మ చేత, వాక్యం చేత కడగబడిన వారము, కొనబడిన వారమైనటువంటి మనమే. దేవునికి స్తోత్రం. మనమంతా ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆకాశం నుంచి వచ్చిన. చాలా మంది అంటారు, యేసు ప్రభు వారు ఆదాముకు పుట్టినాడా? ఆదాము రక్తమా? మరి ఏ రక్తం? ఏ రక్తమా? యేసు ప్రభు వారు ఆదాము రక్తం, పై నుంచి వచ్చిన వాడు. 1 కొరింథీ 15:26 చదవద్దు. పై నుంచి వచ్చిన వాడు, ఆయన భూసంబంధి కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. ఎక్కడికి వచ్చాడు? పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భంలోకి వచ్చాడు. సర్వోన్నతి యొక్క శక్తి ఆమెను కమ్ముకుంది. ఆయన పుట్టబో శిష్యుడు పరిశుద్ధుడై మరి దేవుని యొక్క మాటను ఆలకించినటువంటి వారు దేవుని చిత్తాన్ని చేయగలిగారు. కాబట్టి అబ్రహాము దేవుని చిత్తాన్ని చేయగలిగాడు. అయితే ఒక సమయంలో ఆ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క మల దేవుని సన్నిధికి చేరింది కాబట్టి దేవుడు వారిని మరి నాశనం చేశాడు. కాబట్టి ఏదైనా సరే మన జీవితంలో దేవుని సన్నిధికి చేరినప్పుడు, నీదైనా సరే మనం పరిశుద్ధమయ్యామనుకోండి, దేవుడు అందుకే అన్నాడు, పరిశుద్ధుల్ని ఇంకా పరిశుద్ధులుగా ఉండనిమ్ము, నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, అయ్యో అపవిత్రుడు ఇంకా అపవిత్రుడిగా ఉండనిమ్ము, పాపాత్ముడు ఇంకా పాపాత్ముడిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ఎవరి క్రియలు చొప్పున జీతం నా యొక్క వలన అన్నాడు. అట్లాగే సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని నాకు కావాలని, ఐ వాంట్ అని గట్టిగా లొక్కాలించి చెప్పాడు. దేవుడు ఆశ్చర్యపడిపోయాడు. మన ప్రార్థనలకి దేవుడు ఆశ్చర్యపోవాలి. మనం అడిగే ప్రార్థనలు సూటిగా అడగాలి. మరి బత్షెబా నుంచి రావాల్సింది. దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ బత్షెబా సంతానం, బత్షెబా కోరుకుంది, ఇదిగో నా కుమారుడే రాజ్యాన్ని పరిపాలన చేయాలి, నీ రాజ్యానికి వారసుడు నా కుమారుడు అవ్వాలని బత్షెబా అడిగింది. అడిగినందుకు గాను దేవుడు ఆ విధంగా సొలొమోనుతో దేవుడు మనం ఆలకించి చెప్పాడు, నువ్వు దీర్ఘాయుష్ని అడగలేదు, శత్రువులు ప్రాణం అడగలేదు, ఇదిగో మరి ఇంకా ఘనతను అడగలేదు, సొమ్మును అడగలేదు, ఇంకేం అడగలేదు, ఐశ్వర్యాన్ని అడగలేదు. నువ్వేమడిగావు? జ్ఞాన వివేకము కలిగిన హృదయాన్ని అడిగావు. కాబట్టి మరి జ్ఞాన వివేకం కలిగిన హృదయంతో పాటు ఐశ్వర్యం ఇస్తున్నా, ఘనత ఇస్తున్నా, సొమ్ము ఇస్తున్నా, సంపద ఇస్తున్నా, దీర్ఘాయుషును ఇస్తున్నాం. కాబట్టి దేవునికి స్తోత్రం. సొలొమోనుతోనే దేవుడు మందిరం కట్టించాడు. దావీదు చేత మందిరం కట్టించలేదు. ఎందుకంటే దావీదు భయంకరమైనటువంటి యుద్ధాలు చేశాడు. నీ చేతులు రక్తం తాకినది కాబట్టి నువ్వు అర్హుడు కాదు, నీ కుమారుడి చేత నేను దేవాలయాన్ని కట్టిస్తానన్నాడు. అదేవిధంగా బేతేలులో యాకోబు ద్వారా బేతేలు ఎక్కడైతే స్తంభంగా నిలిపాడో, అబ్రహాం ఎక్కడైతే ఆ యొక్క గొర్రె పిల్లలను అర్పించాడో అక్కడే దేవుని యొక్క మందిరం కట్టబడింది. ఆ మందిరానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే
మరి వాన కురియకుండా నేను ఆకాశము మూసివేస్తాడు. మనం చేసినటువంటి పాపాలను బట్టి జలప్రలయం ఎందుకు వచ్చింది, మరి బాబేలు గోపురం ఎందుకు జరిగింది, పరిశుద్ధ ప్రపంచం అంతా 4 కొన్ని కార్యాలు జరిగింది. ఒకటేమో జలప్రలయం ప్రపంచం అంతా జరిగింది. రెండోది బాబేలు గోపురంలో 11వ అధ్యాయంలో, ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు తారుమారు చేశాడు. మనకున్నటువంటి భాష తెలుగు 2 రాష్ట్రాలు, తర్వాత మన ఇండియాలోనే చాలా భాషలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల భాషలు దేవుడు తారుమారు చేశాడు. తెల్లవాడు, నల్లవాడు, ఎర్రవాడు, షేము, హాము, యాబేజు ద్వారా దేవుడు ప్రపంచాన్ని వ్యాపింపు చేశాడు. ఒక్కరి మూలముగా ఈరోజు ఎంతమంది ఉన్నారు? ప్రపంచ జనాభా 840 కోట్ల మంది ప్రపంచం అంతా వ్యాపించారు. ఎన్ని తరాలు జరిగినాయి? ఇదిగో అబ్రహాం నుంచి నోవాహు వరకు 1000 తరాలు, వాళ్ళు 1000 సంవత్సరాలు, 10 తరాలు, వాళ్ళు 1000 సంవత్సరాలు జీవించారు. నోవాహు నుంచి అబ్రహాం వరకు 10 తరాలు, వాళ్ళు ఒక్కొక్కరు సుమారు 600 సంవత్సరాల్లో జీవించారు. అబ్రహాము 150 సంవత్సరాలు, ఆయన కుమారుడైన ఇస్సాకు 180 సంవత్సరాలు, ఆయన కుమారుడైనటువంటి యాకోబు ఎన్ని సంవత్సరాలు జీవించేవాడు? 147 సంవత్సరాలు. మరి ఆ యొక్క యాకోబుకు 12 మంది కుమారులు. ఆ 12 మంది కుమారుల పేరు చెప్పగలరా? రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జెబూలూను, ఇంకా నఫ్తాలి, ఆషేరు. మరి 12 మంది కుమారులు. వారు ఎంతమంది అయ్యారు? 70 మంది అయ్యారు. 70 మంది ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ఎంతమంది అయ్యారు? 6,05,350 మంది అయ్యారు. 6 లక్షల మందితో బయలుదేరారు. వారు 21 సంవత్సరాలు దాటిన వారు. వారంతా సుమారు 40 లక్షల మంది ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి మరి దేవుని మాట 42 ప్రాంతాల్లో వారు విశ్వాసంలో బానిసత్వం నుంచి విడిపించబడి విశ్వాసంలో కొనసాగి తర్వాత వారందరూ కూడా కాలేబు, యెహోషువ తప్ప అరణ్యంలోని మొత్తం రాలిపోయారు. అక్కడి నుంచి వారంతా మరి ఎర్ర సముద్రంలో వారందరూ స్వతంత్రించబడ్డారు. ఐగుప్తు దేశం నుంచి వారు ఆ యొక్క ఎర్ర సముద్రంలో వారందరూ చనిపోయారు. ఎవరు చనిపోయారు? ఐగుప్తీయులు చనిపోయారు. ఆ విధంగా స్వతంత్రులు అయ్యారు. తర్వాత యోర్దాను దాటారు. సుమారు మరి కొత్త జనాన్ని 6 లక్షల మంది మరి పాలుదేని ప్రపంచ దేశంలో ప్రవేశించారు. వారొక మందిరాన్ని కట్టుకున్నారు. ఆ మందిరంలో దేవుడు చెప్పాడు, వాన కురవకుండా నేను ఆకాశాన్ని మూసివేసినప్పుడే కానీ దేశాన్ని నాశనం చేయటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుని స్తోత్రం. మనమంతా ఎవరి పేరు పెట్టుకున్నాం? అండి? దేవుని పేరు పెట్టుకున్నాం. అసలు దేవుడు ఎవరు? చాలా మంది తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. ముగ్గురా దేవుళ్ళు? ముగ్గురా ఒకరా? ఎట్లా త్రియేక దేవుడు? ఈ మధ్య నేను అడిగా, ప్రభా త్రియేక దేవుడు అంటారు కదా, అసలు తండ్రి ఏంటి, కుమారుడు ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే కొన్ని దినాలు నా మనసులో చాలా తెలుసుకోవాలని ఆశ ఉండేది. అయితే దేవుడు నాకు ఒక ఉదాహరణ చూపించాడు. నా పేరేం పేరు? ఏమండి? సువర్ణరాజు. సువర్ణరాజు ఒక్కడే ముగ్గురా? ఏమండి? ముగ్గురా? ఒక్కరే, కానీ ముగ్గురు ఉన్నాం. శరీరము, ఆత్మ, ప్రాణం. ప్రాణం అనగా రక్తం. అలాగే పరలోకంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన కుమారుడుగా ఈ లోకానికి సమీపింపడాని తేజస్సులో ఆ మహిమను వదిలి ఆ మహామహుడు మరి శరీరాన్ని ప్రేమించినటువంటి మనతో పాటు ఆయన పురుగు లాంటి, ఎందుకు పనికిరాలాంటి మనల్ని రక్షించడానికి దరిద్రులమైన మనలను బహు ధనవంతులుగా చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. మనం దరిద్రులమా ధనవంతులమా? ధనవంతులమండి. యాకోబు బాలు దగ్గరికి, మరియ దగ్గర యొక్క సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చారు. ఎందుకు వచ్చాడు? ఆమెను ధనవంతురాలుగా చేయటానికి. ఆమె అడిగింది, యేసు ప్రభు వారు అడిగారు, అమ్మ నీళ్ళు కావాలి నాకంటే. నీళ్ళు కావాలంటే ఆమె మీరు సమరయులు, మేము సమరయులు, మీరు యూదులు, మీకు మాకు ఏం సంబంధం అంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నా తక్కువడా ఊరుకున్నాడా? ఆయన ప్లాన్ ఏంటి? ఆయన రక్షించడానికి వచ్చాడు.
కాబట్టి నువ్వు ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు మరలా తప్పుకుంటాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎన్నడూ తప్పుకోనని చెప్పినప్పుడు ఆ నీరు నాకు కావాలి, ఆ నీరు నాకు కావాలన్నప్పుడు అయితే ఏమన్నాడు యేసుప్రభు వారు, నీ భర్తను తీసుకురా అన్నాడు. లేడు అంది. తర్వాత నా ఆరుని తీసుకొచ్చి ఆ విధంగా ఆత్మతో సత్యముతో ఆరాధించే జీవితము ఆవిడ పొందుకుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆమె దేవుడి పేరు పెట్టుకుంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి, దేవుని స్తోత్రం, నన్ను వెదకి చెడు మార్గములను విడిచిన కదా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశంను స్వస్థపరచుదును. దేవుని స్తోత్రం. ఈ స్థలమందు చేయబడి ప్రార్థనల మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు నేను ఆలకించును. ఈ పేరు నా మందిరమునకు నిత్యము ఉండినట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనసును నిత్యము దీని మీద ఉండను. దేవునికి స్తోత్రం. కాబట్టి నిత్యము దీని మీద ఉండను. మీకు తెలుసో తెలియదో కానీ మా పిత్తల గ్రామం ఈ గ్రామం, మా తాతగారు అంజయ్య గారు, మేము దేవరపల్లి వంశం వారు. కాబట్టి మా గ్రామం, అసలు గ్రామం మాది ఇదే. మాది అసలు మా నాయనమ్మ తోటలో వాళ్ళు, మా తాత వలస వెళ్ళాడు ఎక్కడికి, తోటలో వాళ్ళు. తర్వాత మా నాన్నగారు ఎనికేపాడులో మరి కాంపౌండర్గా స్థిరపడ్డారు. ఆ విధంగా తోటలో వాళ్ళు ఎనికేపాడు మా గ్రామం. అయితే అసలు గ్రామం ఏది మాకు ఈ మధ్య తెలిసింది. అసలు గ్రామం గొల్లగూడు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము ఒక 5 సంవత్సరాలు ఎనికేపాడులో, ఒక 5 సంవత్సరాలు తోటలవడూరులో, 5 సంవత్సరాలు విజయవాడలో, 5 సంవత్సరాలు ఒంగోలులో. ఆ తర్వాత దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు. ఇదంతా వదిలేసే, ఉద్యోగం వదిలేసే, విజయవాడలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి నువ్వు నాకు కావాలి అని హైదరాబాద్ పట్టణానికి తీసుకుని వెళ్ళాడు. సుమారు 50 సంవత్సరాల్లో దేవుడు అంచెలంచెలుగా నా బాల్యకాలంలో ఒక మరి వెనకాల ఉన్నారు కాబట్టి చెప్తాను. నా బాల్యకాలంలో ఒక కళ వచ్చింది. ఏమిటి ఆ కళ అంటే, ఆకాశం నుండి ఒక చైన్ వచ్చింది. ఆ చైన్ భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి రావడమే కాదు, ఒక బావిలోకి వెళ్ళింది. ఆ బావిలోకి వెళ్ళి ఆ బావిలో ఉన్నటువంటి నీళ్ళలోకి వెళ్ళింది. ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి భూమిలోకి వెళ్ళింది. ఆ భూమిలో ఒక రాయం ఎక్కడుంది, బావే. ఇప్పుడు మనమైతే మనుషులు అగాధంలో నూతులు కప్పలాగా ఉన్నాం. గతంలో మేము నూతులో కప్పలాగా ఉన్నాం. అందులో నీళ్ళలో కంటే అడుగునటువంటి అగాధంలో ఒక జిగట గల దొంగ ఊబిలో మేము, మా పిల్లలు, మా వంశులు అలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చారు? ఆకాశం నుంచి చెప్పశక్యం కానటువంటి ఆ మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని ఆ చేయి వచ్చేసి మమ్మల్ని ప్రేమించి, మరి మాలో ఎవరు ప్రార్థన చేశారో మాకు తెలియదు కానీ ఆ బావిలోకి వెళ్ళింది, ఆ నీళ్ళలోకి వెళ్ళింది, అక్కడ ఉన్నటువంటి జిగురు దొంగ భూమిలోకి వెళ్ళింది. అక్కడ రాయి ఆకర్షించబడింది. ఆ రాయినే పట్టుకోలేదు. జస్ట్ ఈ రెండు అట్లా టచ్, అయస్కాంతం కనుక ఏ విధంగా టచ్లో ఉండేవో ఆ విధంగా నేను కళ్ళారా చూస్తున్నాను. భూమిలో నుంచి, ఆ నీళ్ళలో నుంచి, ఆ బావిలో నుంచి మెల్లిగా భూమి మీదకి తీసుకుని వచ్చింది. దేవునికి స్తోత్రం. భూమి మీదకి తీసుకుని వచ్చింది కానీ ఆగలేదు. ఇంకా అదేవిధంగా మధ్యాకాశంలోకి వెళ్ళింది. మధ్యాకాశంలో మనకు శత్రువులు ఉండాలి. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతో కాదు. మనం పోరాడేది ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహం అక్కడ ఉందన్నమాట. అక్కడ ఉన్నటువంటి కాకి ఆ రెండింటి యొక్క ఆ బంధాన్ని చూడలేక రెక్కతో కొడితే ఆ రాయి సడన్గా భూమి మీదకి వచ్చేస్తుంది. అయితే సడన్గా ఆ పైన ఉన్నటువంటి చైను మళ్ళా ఎంత త్వరగా వచ్చిందంటే వచ్చి మళ్ళా టచ్ చేసి తీసుకెళ్ళి ఎక్కడో ఒక పొగ ఉంది. పొగ ఆ ప్రపంచం అంతా ఆ పొగతో ఆవరించినటువంటి ఆ పట్టణంలో ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో
ఈ రాయిని కూడా కూర్చోబెట్టింది. దేవుని స్తోత్రం. ఆ రాళ్ళు ఎట్లాంటి అంటే మొరపెడతాయి. వాళ్ళ భాష ఏంటంటే మొరపెడతాయి. అయితే తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కలభావం అర్థమైంది దేవుని సేవలోకి వచ్చిన తర్వాత. ఏమిటంటే సజీవమైన రాళ్ల వలె మనమంతా కూడా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ మందిరం ఎందుకు ఇచ్చారంటే, దేవుడు 1 కొరింథీ 3:16 సజీవమైనటువంటి మందిరాలుగా మనం కట్టబడాలని దేవుని యొక్క మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరే కదా దేవుని. కాబట్టి మనం దేవుని యొక్క మందిరాలు 3, ఒకటి పరలోకం, 2 ఇది, 3వది లేదు మనమే దేవుని ఆలయం. దేవుని స్తోత్రం. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించిందిగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన తండ్రి, పునరుద్ధారుడైన యేసు, ప్రభు అయిన యేసు, నీకు వందనాలు. మా గ్రామాన్ని ప్రేమించి ఎన్నో మందిరాలను ఇచ్చావు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరిని మరి జీవం కలిగిన దేవుని వైపు, దేవుని రాజ్యముగా మీరు ఆకర్షించి అనేక విషయాల్లో మరి నాయన అత్యానంద భక్తులుగా చేసి మీరు ఆశీర్వదించి బలపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.